మసాలా కర్రీ అండి. అన్నానికి చపాతీకి చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కైమా హాఫ్ కేజీ తెచ్చారు, వాష్ చేసుకొని తీసేసుకున్నాను. కుక్కర్ పెట్టేశాను, ఆయిల్ వేసాను, జీలకర్ర, చెక్క, లవంగం, ఏలచ్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను, ఫ్రై చేశాను. దాని తర్వాత వాష్ చేసుకున్న కైమా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆయిల్లో పెట్టేశానండి. వాటర్ చూడండి ఎంత వదిలిందో. తర్వాత పసుపు వేసుకున్నాను, పెప్పర్, సాల్ట్ వేసేసుకొని ఆ వాటర్లోనే కుక్కర్ మూత పెట్టేశాను. 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశాను. ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, దాంతో ఒక టమాటా వేసి మిక్సీ చేసేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను, ఎల్లుల్లిపాయ వేసేసుకున్నాను, 2 ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత మసాలా ఉంది కదా, అది వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఉడకబెట్టిన కైమా వేసేసుకున్నాను, ఫ్రై చేశాను. కారం 1 స్పూన్ వేసుకున్నాను, ఉప్పు 1 స్పూన్ వేసేసుకున్నాను, ఫ్రై చేశాను. తర్వాత కైమా వాటర్ ఉంది కదా, అది మాత్రం వేసేసుకున్నాను. చూడండి అంతే.